బాస్ తెలుగు సీజన్ 8 లో ఈసారి చాలా వరకు సాధారణ కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వారి రెమ్యూనరేషన్స్ పై చర్చలు సాగుతున్నాయి. తాజాగా హౌస్ లో అడుగుపెట్టిన వారి రెమ్యూనరేషన్స్ పై ఒక క్లారిటీ వచ్చింది. అందరికంటే అత్యధికంగా విష్ణుప్రియ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వారిగా రెమ్యూనరేషన్స్ చూసినట్లయితే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి యష్మి మొదటగా అడుగుపెట్టింది. హౌస్ లో తనకెలాంటి స్ట్రాటజీల్లో మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పిన ఈ అమ్మడు వారానికి సుమారు 2.5 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తుంది. డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా హీరోగా మారిన నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. తనకు కూడా 2,25,000 వారానికి తీసుకున్నట్లు సమాచారం. నటుడిగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అభయ్ నవీన్ పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా సత్తా చాటడానికి సిద్ధమైన ఇతను వారానికి 2.5 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఇక కన్నడలో రంగనాయకి టీవీ షోతో మంచి పాపులర్ అయిన ప్రేరణ ఖంబం తెలుగు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. ఆమె కూడా సుమారు 2 లక్షల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. అలాగే లాహిరి లాహిరి లాహిర్లో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆదిత్య ఓం పలు సినిమాల ద్వారా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. సామాజిక సేవలోనూ ముందుండే ఈ సీనియర్ నటుడు అందరికంటే సెకండ్ హైయెస్ట్ గా వారానికి 3.5 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన దిశ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సోనియా బిగ్ బాస్ లో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఆమె వారానికి 1,50,000 తీసుకున్నట్టు సమాచారం. తన మాటలు, పంచ్ డైలాగ్స్ లో నెటిజన్లకు వినోదాన్ని పంచుతున్న బెజవాడ బేబక్క అమెరికాలో ఈవెంట్స్ వ్యాఖ్యాతగా, గాయనిగా ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె వారానికి 1,50,000 తీసుకుంటుంది. ఇక ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచిన రేడియో జాకీ శేఖర్ భాష రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 ఐఆర్ఎఫ్ అవార్డులు సైతం తీసుకున్నారు. ఆయనకి ఉన్న క్రేజ్ దృష్ట్యా 2.5 లక్షలు వారానికి ఇస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా వీడియోల ద్వారా పేరు తెచ్చుకొని బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత బిగ్ బాస్ సీజన్ 8 లో వారానికి 2 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సామాన్యుడిగా సీజన్ 8 లో అడుగుపెట్టి తొలి రోజే ఎమోషనల్ గా ఆకట్టుకున్న మణికంఠ వారానికి 1,20,000 తీసుకున్నట్టు సమాచారం. తెలుగు, కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ ఇప్పుడు బిగ్ బాస్ లో సత్తా చాటడానికి రెడీ అయ్యారు. అతను వారానికి 1,50,000 తీసుకుంటున్నాడు. గతంలో బిగ్ బాస్ లో అడుగు పెట్టను అని చెప్పిన నటి యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగు పెట్టారు. ఆమెకి అందరికంటే ఎక్కువగా ఏకంగా 4 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు నైనిక. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగు పెట్టారు. ఆమె వారానికి 2,20,000 తీసుకుంటున్నారని. ఇక చివరగా వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నబిల్ అఫ్రీది బిగ్ బాస్ తో తన కల నెరవేర్చుకున్నాడు. అతను వారానికి 2 లక్షలు తీసుకుంటున్నాడు. మరి ఎంతవరకు ఎన్ని వారాల హౌస్ లో ఉంటారో, మొత్తంగా ఎంత తీసుకెళ్తారో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.